కేటీఆర్ ఓ విలన్, సాక్షాత్తు గోపీనాథ్ తల్లే ఈ మాటలు అన్నారు. అవును, గోపీనాథ్ తల్లి మాట్లాడుతుంటే విన్నాము, చాలా వార్తలలో కూడా వచ్చింది, మీరు కూడా చూసి ఉంటారు. అయితే 91 సంవత్సరాల తల్లి ఎంత బాధపడకుండా చెప్పిందంటే, నా కొడుకు చస్తే కూడా చూడడానికి రానియలేదు కేటీఆర్. అంటే చనిపోయిన తర్వాత 3 రోజులకు దహన సంస్కారాలు చేశారు. కొడుకు అమెరికా నుంచి వస్తా అంటే గోపీనాథ్ కొడుకుని ఫోన్లు చేసి బెదిరియడం, నువ్వు వస్తే ఇక్కడ పొలిటికల్ కాంట్రవర్సీ అవుతుంది, నువ్వు రావద్దు, ఆయనని బెదిరించారు పాపం ఆ పిల్లగాన్ని. ఆ పిల్లగాడిగా ఈ తట్టుకోలేక మొన్నటికి మొన్న కూడా చెప్పిండు వాళ్ళ పిల్లగాడు, మా నాన్న బర్త్డేకి కూడా మేము మాట్లాడుకున్నాం, బర్త్డే రోజు కూడా అని చెప్పేసి. వాస్తవానికి నిజంగా మీరు న్యాయం చేయాలి అని అనుకుంటే ఆ మొదటి భార్య కొడుకుని నిలబెట్టేది ఉండే, పిలిపించేది ఉండే, వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడేది ఉండే, వాళ్ళ తల్లితో కూడా మాట్లాడేది ఉండే. ఎక్కడైనా హిందూ చట్ట ప్రకారము సర్వ హక్కులు మొదటి భార్య పిల్లలకు ఉంటాయా, రెండవ భార్య పిల్లలకు ఉంటాయా? మీరు ఆలోచించుకొని చెప్పండి. ఆ పిల్లగాడు ఎంత టాలెంటెడ్, అమెరికాలో ఉంటున్నాడు, మంచిగా ఉన్నది ఆ యాక్టివిటీ. మాగంటి గోపీనాథ్ అయితే ఏ విధంగా యాక్టివ్గా చురుకుగా ఉంటాడో ఆ పోలికలు ఆ పిల్లగానికి వచ్చినాయి. వీళ్ళిద్దరు ఉన్నారు, ఆ తల్లి వీళ్ళిద్దరు ఎట్లా కనిపిస్తున్నారు వాళ్ళు? మీరే ఆలోచన చేసుకోండి. అంటే వాళ్ళని అనొద్దు ఆడబిడ్డలు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అబ్బాయికి ఇవ్వాల్సిండే. అబ్బాయికి ఇస్తే మంచిగా ఉంటుండే. వాళ్ళ అమ్మ చెప్తున్నది, ఏ తల్లి అయినా అట్లా చెప్పదు కదా. ఏ తల్లి అయినా కొడుకు లంగా దొంగ ఏదైనా కావచ్చు, నా కొడుకు నన్ను చూడనీయకుండా చేసిండ్రు కేటీఆర్. మొత్తం ఈ హాస్పిటల్ ఏమైతుందో కూడా తెలియకుండా దగ్గరికి కూడా రానియలేదట. హాస్పిటల్ ఏమైతుందని దగ్గర కూడా రానియలేదంటే ఏం జరిగినాయి అక్కడ, ఏం లావాదేవీల ట్రాన్సాక్షన్ జరిగింది ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇవన్నీ జరిగినాయి. ఏమేమి జరిగినాయి అది కేటీఆర్ బయట పెట్టాలి. హాస్పిటల్లో 3 రోజులు ఎవరిని దగ్గరికి రానియలే, ఆయనతో మాట్లాడుకుంటే కేటీఆర్ పోయి కలిసిండు. ఏమేమో కొంతమంది పోయారు, ఆ గ్రూప్ పోయి ఆయనను కలిసిర్రు. మరి అవన్నీ ఏం చేసిర్రు, ఏ కాగితాల మీద ఏం రాపించుకున్నారు, అవన్నీ కేటీఆర్ బయట పెట్టాలి. పాపం ఎంత బాధతోని ఆ తల్లి బయటకు వచ్చి చెప్పింది అంటే, మాగంటి గోపీనాథ్ని మానసికంగా కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టిర్రు. అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆయన చనిపోయే ముందర ఆయన దగ్గరికి పోయి మరి ఏం చేసిరో తెలియదు, కానీ చాలా ఇబ్బంది పెట్టిర్రు ఆయనను కూడా. ఆ పిల్లలకు కూడా ఇప్పుడు ఆయన ఆస్తులకు ఎంతో ఉండే, మొత్తం ఆస్తులు కూడా దాదాపు మొత్తం అయిపోయినాయి. అంటే ఏం జరిగింది అనేది అది కేటీఆర్ బయట పెడితే కానీ తెలియదు. వాళ్ళ తల్లిని రానియలేదు, వాళ్ళు వస్తుంటే ఆ కొడుకును కూడా రానియలేదు. అంటే ఇది పరిస్థితి. ఇటువంటి రాజకీయాలు చేసి మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు. అంటే మొదటి భార్య పిల్లల్ని మర్చిపోవాలి, సెకండ్ భార్య భార్య అనుకోవాలి. మరి ఇది ఎక్కడ చట్టం, ఇది ఎక్కడ ఉన్నది? కేటీఆర్ మాట్లాడాలి, చట్టాన్ని గౌరవిస్తామంటాడు. ఏం గౌరవిస్తున్నాడు చట్టాన్ని?